రాజ్యాంగం వజ్రాయుధం లాంటిది. 133వ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న సిపిఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు పలివెల వీరబాబు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో సిపిఎంఎల్ పార్టీ కార్యాలయం, చిన్నకొండేపూడి, సింగవరం, రామచంద్రపురం గ్రామాల్లో జరిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో సిపిఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మరియు తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి పలివెల వీరబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలివెల వీరబాబు మాట్లాడుతూ, రాజ్యాంగం ఒక వజ్రాయుధం లాంటిదని, భారత రాజ్యాంగాన్ని రక్షించుకుని జాతిని కాపాడుకునే దిశగా రాజ్యాంగం వ్యతిరేక ప్రభుత్వాలను గద్దెదించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారందరూ కలిసికట్టుగా ఐక్యంగా ఉండాలని పలివెల పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు, రాజానగరం నియోజకవర్గ ప్రజలకు, మేధావులకు, విద్యావంతులకు అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు ఈ సందర్భంగా పలివెల వీరబాబు తెలియజేశారు. పలుచోట్ల భారీ కేకులను కట్ చేసి పలువురికి పంచారు. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఎన్నో హక్కులను కల్పించారని, ఆయన రుణం ఈ జన్మలో తీర్చుకోలేమని, ఆయన ఆచరణలను అనుసరిస్తూ ఆయన అడుగుజాడల్లో నడిచినప్పుడే ఆయన రుణం తీర్చుకోగలిగిన వారం అవుతామని అన్నారు. అంబేద్కర్ ఓటు అనే ఆయుధాన్ని మనకి సమకూర్చారని, ఆ ఓటు అనే ఆయుధంతో మన హక్కులను కాపాడుకోవాలని అన్నారు. 2024 ఎన్నికల్లో పేద ప్రజల పక్షాన పోరాడే సిపిఎంఎల్ పార్టీని రాజానగరం నియోజకవర్గంలో గెలిపించాలని కోరుతున్నానని అన్నారు. ఈ మధ్య కాలంలో రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని కొన్ని పార్టీలు తెలపడం జరిగిందని, అటువంటి పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పి మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పలివెల అన్నారు. దేశంలో అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేలా, ఎవరి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితమంతా పోరాడిన మహనీయుడని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, న్యాయవాది, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన నాయకుడని, సమాజ స్వప్నికుడు, వివక్షతకు వ్యతిరేకంగా అసమానతలు, అంటరానితనంపై అలుపెరుగని పోరాటం చేసిన మహావ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. మనమందరం అంబేద్కర్ అడుగుజాడల్లో నడుచుకుని సమాజ నిర్మాణానికి సమాయత్తం కావాలని పలివెల కోరారు. పలు గ్రామాల్లో పార్టీలకు అతీతంగా ఈ జయంతి వేడుకల్లో పాల్గొన్న సిపిఎంఎల్ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు నందమూరి చిట్టిస్వామి, సిపిఎంఎల్ పార్టీ నియోజకవర్గ మహిళా నాయకురాలు పలివెల జ్యోతి, తెలుగుదేశం పార్టీ నాయకురాలు పల్లి శశికళ, సింగవరం గ్రామ సర్పంచ్ సంగన చినపోసియ, ముత్యం వెంకన్న, చిన్నకొండేపూడి, సింగవరం, రామచంద్రపురం గ్రామాల అంబేద్కర్ యూత్ యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హలో జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. తీసుకోండి వెళ్ళండి. అది పిల్లలు ఆయనకి పెద్దోళ్ళు కట్టడం కన్నా పిల్లలు కట్టడం ఇష్టం ఆయనకి సరదా.
నరసింహయ్య Stop! తప్పలు కొట్టండి అంబేద్కర్ పండగ ఈరోజు దేశవ్యాప్తంగా చాలా ఆనందంగా జరుగుతూ ఉంది. ఇలాగే ప్రతి సంవత్సరం జరగాలని ఈ సింగవరం గ్రామ ప్రజలందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. అలాగే సింగవరం గ్రామ ప్రజలకు ఏదైతే ఉందో బడుగు బలహీన వర్గాలకి ఏ కష్టం వచ్చినా ఏది ఆపద వచ్చినా ఆదుకోవడానికి సిపిఎంఎల్ పార్టీ తరఫు నుంచి పలువులు వీరబాబు అనే నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటానని మీ అందరికీ కూడా మనవి చేసుకుంటా ఉన్నాను. అలాగే మన గ్రామ సర్పంచ్ కూడా మనకి కావలసినట్టు మనిషి, మనం ఏం చెప్తారు ఇదే మనిషి కాబట్టి మనం గెలిపించుకున్నాం. ఈరోజు కూడా మనం వదలలేదు. ఆయన్ని మరోసారి కూడా ఆయన్నే సర్పంచ్ చేయాలని నేను ప్రజలందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన సింగవరం గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఆయన పుట్టి 133 సంవత్సరాలు అయినా సరే ఇప్పుడు కూడా ఆయన తలుచుకున్నామంటే ఆయన చేసిన మంచి పనులు. ఆయన రాసిన రాజ్యాంగంలో మనం అందరం కూడా బతుకుతున్నాం. అటువంటి వ్యక్తి ఎన్నో కష్టాలు పడ్డారు, కానీ ఎప్పుడు కూడా కష్టం అనుకోలేదు. అలా ముందుకు వెళ్తూనే ఉన్నాడు. అందుకనే ఈ రోజున ఆయన లేకపోయినా మనం అందరం కూడా మన అందరం ఎవరు కూడా చూసి ఉన్నాం. ఆయన చూడకపోయినా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన్ని అంత ఘనంగా సత్కరించుకున్నాం అంటే ఆయన చేసిన మంచి పని. అలాగే అంటే ఇలాంటి నాయకులు ఉన్నారు, ప్రతి చోట కూడా కొంతమంది ఉంటారు, కానీ ఎందుకో ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు, కానీ కొంతమందికే వస్తుంటాయి. వీరబాబు గారు కొన్ని పనులు మా గ్రామంలో చేయటం వల్ల మేము ఆయన్ని ఇక్కడికి రావాలి, తప్పనిసరిగా అంబేద్కర్కి జయంతికి పూలమాల వాళ్ళతో సత్కరించాలని చెప్పేసి మా అంబేద్కర్ కమిటీ కుర్రోళ్ళందరూ కూడా రావాలని కోరుకుంటూ వచ్చారు. అలాగే మనం ఏం చేసామన్నది కాదు, మనం ఎన్ని రోజులు బతికామన్నది కాదు, ఏ పనైనా చేసామంటే ఎప్పుడూ బతికే ఉంటాం. మరి అలాంటి అవకాశం ఇచ్చిన నా గ్రామ ప్రజలు నాకు ఎలా అంత మహానుభావుడికి నేను పూలదండ వేసి సత్కరించినానంటే నాకు ఈ అవకాశం ఇచ్చిన మా గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే పత్రికా సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భీమ్, జై భీమ్. సర్పంచ్ గారు ఓకే అలా పట్టుకున్నా సార్. రాజన్ రెడీ, మేడం గారు రెడీ, రాజన్. అలా పట్టుకోండి సార్. రెడీ. ఓకే సార్. కచ్చండి 3 times కచ్చండి అలాగే.
నా పేరు పల్లెలు వేబాబు. నేను సిపిఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిని. ఈరోజు ఏదైతే ఉందో బిఆర్ డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామ గ్రామాల్లో వాడవాడల్లో పండుగ జరుగుతోంది. అందులో భాగంగానే నేను సీతానగరం మండలంలో తిరుగుతూ జరుగుతుంది. అలాగే సీతానగరం, చినకొండపూడి, సింగవరం, వంగల్పూడి, రామసుందరపురం మీదుగా ఇక్కడ రావడం జరిగింది. అంబేద్కర్ జయంతి ఏదైతుందో అనేక ప్రజలు కలిసికట్టుగా వచ్చి చాలా పండుగగా చేసుకోవడం జరుగుతుంది. ఇదే జనం ఏదైతే ఉందో అందరూ కలిసికట్టుగా ఉండి ఏకమయ్యి మనకు రావాల్సిన రాయితీల కోసం గవర్నమెంట్ మీద ప్రజలందరూ కూడా పోరాటం చేస్తారని, మనకు రావాల్సిన హక్కులు, అది భూమి కానీ, అలాగే మనకు రావాల్సిన ఉద్యోగాలు కానీ, మనకు రావాల్సిన లోన్లు కానీ సాధించుకుంటారని, అన్నిటిలో ప్రజలందరికీ కూడా నేను ముందుండి నడిపించుకుంటానని నేను ప్రజలందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. అలాగే బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఏదైతే ఉందో మనం పోరాటంగానే సాధించుకోవాలని మేము కమ్యూనిస్ట్ పార్టీగా నమ్ముతూ ఉంటాం. అలాగే కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఎప్పుడు కూడా పోరాటం ద్వారాగానే సాధించాలని కమ్యూనిస్ట్ పార్టీ ఆశయాలు, అలాగే ఆయన ఆశయాలు కూడా రాజ్యాంగం రాసి ఎవరికి తొత్తులుగా ఉండకుండా మనకు మనం బతకాలి, మనకు మనం చదువుకోవాలి, మనం మంచి ఉద్యోగాలు చేయాలి, మనం అంటూ మనకు ఒక అరెకరం భూమి ఉండాలని ఆ రోజు రాజ్యాంగం రాష్ట్రం జరిగింది. దానికి ఇల్లు ఉండాలంటే మనందరూ కలిసిగా ఉండాలని, మనం ఏదైనా సరే సాధించుకోవాలని నేను రామచంద్రపురం ప్రజలకి, సీతానగరం ప్రజలకి కూడా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా నేను పేరు పేరున కోరుకుంటా ఉన్నాను.